ఆసియాలోనే మొట్టమొదటి టెలివిజన్ కేంద్రమైన డీడీ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభదినంలో డీడీ తన సరికొత్త అల్ట్రా హెచ్డి ఛానల్స్ ప్రసారాల్ని ప్రారంభించబోతోంది. ఈ వేడుకలో పాల్గొనడానికి కేంద్ర ప్రసార శాఖ మార్చులైన శ్రీ వాసుదేవ మెనన్ గారు విచ్చేశారు. దీనికి అధ్యక్షులుగా భారత ప్రధాని చంద్రకాంత వర్మ గారు రాబోతున్నారు. మినిస్టర్ జీవన్ రామ్ విషయం ఏమైంది? ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని నోట్ పంపించాను. సార్, జీవన్ రామ్ మన మినిస్టర్ ఆఫ్ మైండ్స్, మన పార్టీలో జాయింట్ సెక్రటరీ కూడా. మన పార్టీయా? మీరెప్పుడు చేరారు? మీరు ఒక క్యాబినెట్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్. నేను చెప్పింది ఎగ్జిక్యూట్ చేసి పెట్టండి, అది చాలు. ఐఎమ్ సారీ సార్. సారీ అనేది వాల్యుబుల్ వర్డ్. ఇలా ప్రతిదానికి వాడకండి. ఆడంబరంగా జరిగిన మినిస్టర్ జీవన్ రామ్ కూతురు వివాహం గురించి ప్రతిపక్ష నాయకుడు పరమేశ్వరరావు ఏమన్నారంటే, పైగా ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు పార్లమెంటులో కనీ విని ఎరుగని రీతిలో స్వచ్ఛమైన పాలన అవసరమా సంతోష్? ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది మాత్రమే కాదు, దానికి అధికారులు కూడా సహకరించాలి. యూ షుడ్ హావ్ టేకెన్ యాక్షన్ ఆన్ హిమ్. నమస్కారం సార్. Open this box. Stand up. It's a trap. I repeat, it's a trap. Emergency distress. Cancel Alpha visit. Mayday! 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 Sector Alpha. Alpha visit cancel. Board 5 reverse right. What's happening? Board 5 reverse right. క్షణాల క్రితం ఢిల్లీ దూరదర్శన్ కేంద్రంలోకి హఠాత్తుగా చొచ్చుకువచ్చిన కొందరు తీవ్రవాదులు మంత్రి వాసుదేవ్ మీనన్ గారిని నిర్బంధించారు. తీవ్రవాదులు పన్నిన పన్నాగంలో చిక్కవలసిన మన ప్రధాని Arrange a war room meeting at once. Yes, sir. Hey, sir, I will change, sir. I will stop, sir. What to do? ఇది లైవ్ టెలికాస్ట్ ఆగడానికి వీల్లేదు. ఆగాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. లైవ్ కి మార్చు. సార్ అభినందనలే. అభి, ఐఎమ్ ఆల్ రైట్. నథింగ్ టు వరీ. డాడ్, అమ్మకి తాళి కట్టేప్పుడు 3 ముళ్ళు వేశారా లేక 30 ముళ్ళు వేశారా? అంత స్ట్రాంగ్ గా ఉంది. షట్ అప్. ఇక మిమ్మల్ని కేంద్ర మంత్రులైన వాసుదేవ్ గారితో పాటు మరికొందరు మంత్రులతో కూడా చర్చా వేదిక. తర్వాత మాట్లాడతాను. నమస్తే. హలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ ద డిమాండ్ ఫర్ యూ. బీహార్ జైల్లో ఉన్న మా వాళ్ళ 5గురిని వెంటనే విడుదల చేయాలి. అదర్వైజ్ యువర్ మినిస్టర్ విల్ బి షాట్. లేట్ అయిందా గంటకొకరిగా ఇక్కడున్న స్టాఫ్ అందరినీ షూట్ చేస్తాం. అమ్మా ముందు నువ్వు ఏడవకు. అమ్మా నాన్నకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇండియాలో జరిగిన అనేక తీవ్రవాద దాడులలో ఖైదు చేయబడి తిహార్ జైల్లో ఉన్న 5గురు పాకిస్తాన్ తీవ్రవాదులను విడుదల చేయాలని వాళ్ళు నిబంధన విధించారు. సార్, మనం వెంటనే ఒక నెగోషియేట్ చేసి మాట్లాడి చూద్దామా సార్? మాట్లాడి ఏం సాధించలేం. దే ఆర్ అడమెట్. ఆ 5గురిని విడుదల చేయటం ఒకటే ఆప్షన్. సార్ అర్థం మీరు ఏం మాట్లాడుతున్నారు సికిందర్? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఎంతమంది ఆ 5గురు వల్ల చనిపోయారో తెలుసా మీకు? అయినా నో అదర్ గో పట్వర్ధన్జీ. దేశమంతా మత ఘర్షణల దిశగా వెళ్తోంది. బట్ ద నేషన్ ఇస్ అబౌవ్ ఎవ్రీథింగ్. రోజు జరుగుతున్న గొడవే. ఇప్పుడు మనం కాపాడాల్సింది మన మినిస్టర్ని. హి ఈజ్ ఎ సిన్సియర్ మ్యాన్. ఆయన బలించుకోగలమా? ఆయన కాపాడే. అక్కడ మన మినిస్టర్ మాత్రమే చిక్కుకున్నారా? లేదు సార్, దూరదర్శన్ స్టాఫ్ 250 మంది పైగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు సార్. వాళ్ళలో ఎవరు సిన్సియర్ కాదా? వాళ్ళని బలిస్తే పర్వాలేదా? జోసెఫ్ సార్, ఎన్ఎస్జీ స్పాట్కి వెళ్ళారా? వెయిటింగ్ ఫర్ ఆర్డర్ సార్. ఒక ప్రాణాన్ని బలిస్తే 100 ప్రాణాలు కాపాడబడతాయంటే అది తప్పు కాదు, అది పాపము కాదు. అదే మనుధర్మశాస్త్రం చెప్పింది. మానవ ధర్మం కూడా అది. ఆస్క్ దెమ్ టు గెట్ ఇంటు యాక్షన్. ఓకే సార్. మీరిద్దరు ముందుకు వెళ్ళి చూడండి. మీరిద్దరు కడికి వెళ్ళి చూడండి.
సార్ అక్కడే ఉండండి, భయపడకండి. డోంట్ మూవ్, డోంట్ పానిక్, డోంట్ మూవ్. అక్కడే ఉండండి సార్, ప్లీజ్ అక్కడే. Keep the vehicle ready. Hey, మా జిహాద్ని మీరేం చేయలేరు. మీ దేశాన్ని అంతం చేయకుండా వదలం. డోంట్ వరీ, ఇప్పుడు అందరూ సేఫ్. ఎమర్జెన్సీ వే నుంచి బయటికి వెళ్ళొచ్చు. పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దాడి నిర్వీర్యమైంది. నేటి ఉదయం నుంచి దేశాన్ని కలవరపరిచిన తీవ్రవాదుల దాడిని ఎన్ఎస్జీ నిర్బంధంలో ఉన్న తమ 5 తీవ్రవాదుల్ని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అంజలి, ఐఎమ్ రియలీ సారీ. నాకు వేరే దారి లేక ఇదేమీ సాధారణమైన మరణం కాదు, దేశానికి చేసిన త్యాగం. హలో వ్యూవర్స్, నేను మీ అనిత అండ్ వెల్కమ్ టు అవర్ షో మోడర్న్ వ్యవసాయం. వానలు లేవు, నీళ్లు లేవంటూ గోదావరి జిల్లాలో పూర్తిగా ఎండి ఎడారైతే ఇక్కడ మాత్రం పచ్చ పచ్చని తోటలతో కంటికింపుగా ఉంది. అండ్ ఈ మ్యాజిక్ కి కారణం మిస్టర్ రవి కిషోర్ అనే మోడర్న్ రైతు. చెత్తల నుంచి మట్టి పురుగుల ఎరువు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, డ్రిప్ ఇరిగేషన్, పంచకవ్యం, చేపలు, బెల్లం, జీవామృతం అంటూ సైన్స్ ని, మన సంప్రదాయాన్ని ఏకం చేసి అద్భుతాలు సాధిస్తున్నారు మన రవి కిషోర్. గుడ్ మార్నింగ్ రవి కిషోర్, మీరు చేస్తున్న ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పండి. ఏం లేదండి, ఇది న్యాచురల్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ కంటే చాలా గొప్పదండి. ప్రకృతి సాయంతో వ్యవసాయం చేయడం. ఈ పద్ధతిలో మొట్టమొదటిసారి వ్యవసాయం చేసింది ముసునబు ఫుకువక. వోడ్కా తెలుసు, ఇదేంటి ఫక్కువక? ముసునబు ఫుకువక జపాన్ ఆయనండి, సిద్ధాంతకర్త. ఆయన చెప్పినట్టు ప్రకృతి వనరుల్ని వేస్ట్ చేయకుండా మానవ వనరుల్నే నమ్ముకున్నాం. మా తోటల్లో, పొలాల్లో ఈ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ లాంటి ఏ కెమికల్ వాసన పడనేయండి. ఓ సూపర్, బేబీకార్న్ అంటే నాకు చాలా ఇష్టం. ఒట్టి పచ్చిదే తినచ్చు, ఒకటి తిని చూడండి. వ్యూవర్స్, ఇట్స్ అన్బిలీవబుల్. ఇప్పుడు నా నోట్లో షడ్రుచులు తాండవిస్తున్నాయి. అరే అవేం సార్, పే టాయిలెట్సా? బాగానే వసూలు చేస్తున్నట్టున్నారు. సైడ్ బిజినెసా? అది పే టాయిలెటేనండి, కానీ పేమెంట్ మేమిస్తాం. ఇక్కడికి వచ్చి కక్కపోతే 10 రూపాయలు. వావ్, వెరీ 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 డిఫరెంట్ అప్రోచ్. ఆగండి, ఇందులో స్వార్థం కూడా ఉందండి. ఇదండి చెప్తాను. 5 సార్లు పోయాను, మొత్తం 50 రూపాయలు ఇవ్వాలి. ఇట్టా చూడమ్మా, నువ్వు ఏ దేవుడు కాడ కొట్టేయమంటే ఆ దేవుడు కాడ కొట్టేస్తా. నువ్వు నీ ఒట్టు దీని పోయి దేవుడు మీద కొట్టే. అయ్యో, అందుకని టాయిలెట్ లో కెమెరా పెట్టి ఎక్కడతావు చెప్పు. ఇచ్చేయమ్మా, చిరాకు పడకమ్మా, ముఖ్యమైన చెప్పలేదు కదా. అన్నా డబ్బు తీసుకోకుండా పోతున్నా. వచ్చిన సొమ్ముతో తింటే అరగదు రవే. పోయి ప్రయత్నించినా ఎంత ముక్కినా గాలే వస్తుంది. మళ్ళీ ఇంకోసారి వచ్చి కూర్చొని డబ్బు తీసుకెళ్తాలే. మన ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దాం. అవును, ఆ 2 టాయిలెట్లు ఎందుకు మూసించారు? కొంతమందిని అక్కడికి పంపించొచ్చుగా. అది నిండిపోయి 6 మాసాలైందిగా, అందుకే భద్రంగా తాళం వేసి నిల్వ చేసి ఉంచాం. దీన్ని నిల్వ చేయడం ఏంటి? మరట్ట అడగండి. 6 నెలలు నిండిదంతా నిల్వ చేసేసరికి ఊరి బ్యాక్టీరియా వల్ల మగ్గి చక్కటి ఎరువైంది. ఏంటంటే అయ్యో, స్మెల్కి రాదండి. ఇది ఇప్పుడు నైట్రోజన్ రిచ్ ప్యూర్ బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం. దీన్ని పొలంలో ఎరువుగా వేస్తే ఇది మట్టిలో కలిసి విత్తనాలకు సత్తువిచ్చి వేర్లు వ్యాపింపజేసి పంట రెట్టింపు దిగుబడి వచ్చేలా చేస్తుందండి. ఇందాక మీరు మొక్కజొన్న తిన్నప్పుడు సూపర్ టేస్ట్, నైస్ అరోమా, నా నోట్లో షడ్రుచులు తాండవిస్తున్నాయని చెప్పారు. దీంట్లో వన్ చేసుకోక. అక్క బ్రేక్ ఇద్దామా? నువ్వు ఒకటివి, ఇంట విలుదు గింట విలుదు, రా వెళ్దాం. ఇచ్చుడు, నేనేమన్నా నేను రమ్మన్నానా? నువ్వేదో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నావు అనుకుంటే అసహ్యమైన ఫార్మింగ్ చేస్తూ ఊరిని మోసం చేస్తున్నావు. ఆగు, కెమెరా ఆన్ చేయి. వ్యవసాయం వ్యాపారం కాదు. ఊళ్ళు కాపాడే పోలీస్ మల్లే, దేశం కాపాడే మిలిటరీ మల్లే, మనుషుల్ని కాపాడే వ్యవసాయం కూడా ఒక సర్వీసే. ఈ మట్టికి అద్భుతమైన గుణం ఉందండి. తన మీద పడేసే ఎలాంటి చెత్తనైనా ఉపయోగపడే వస్తువుగా మార్చిస్తుంది. నిజానికి మనమే ఈ మట్టికి తీరం ద్రోహం చేస్తున్నాం. అడవులు కొట్టేశాం, వాన లేకుండా పోయాయి. మట్టి ఇసుక తినేస్తున్నాం, వాన పడ్డా నీళ్లు నిల్వ చేయలేకపోతున్నాం. అసలే వ్యవసాయం అస్తవ్యస్తంగా ఉంది. అడ్డమైన కెమికల్స్ తో, పురుగుల మందులతో నేల తల్లిని గుడ్రాలం చేశాం. ఇక మిగిలిందేంటి? మనమలమే. మట్టి విలువ తెలుసుకున్నారు కనుక చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఈ రంగంలో అడ్వాన్స్ గా ఉన్నారు. మన వ్యవసాయ క్షేత్రాల్లో గనులు, బోరుబావులు తవ్వి నాశనం చేస్తే వేరే దారే లేదు. ఈ విధానాన్ని అంగీకరించి తీరాలి. ఇక ఇదే మీ ఫ్యూచర్.
బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్టణానికి చేరువుగా కేంద్రీకరించి ఉన్న ఈ అల్పపీడనం వల్ల బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు. ఇదే ఇంజెక్షన్. దిస్ ఇస్ ఇల్లీగల్. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మీరు ఎన్ని చేసినా సరే నా పేరు కనుక్కోవడం కూడా మీ వల్ల కాదు. ఇర్ఫాన్, పేరు సయీద్ జాఫర్, వయసు 38. నీ పేరు? సయ్యద్ జాఫర్, వయసు 38. పాకిస్తాన్ ఆర్మీలో జలాలాబాద్ క్యాంపులో ట్రైనింగ్ అయ్యావు. ఐడి బాంబ్ డిజైన్ చేయడంలో యువర్ అన్ ఎక్స్పర్ట్. 6 నెలలకు ముందు ఒక సర్జరీ చేయించుకొని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నావు. రేయ్, నా ప్రాణాల గురించి నాకు ఎలాంటి భయం లేదు, కానీ మీ ప్రైమ్ మినిస్టర్ ప్రాణాల గురించి భయపడండి. మా నెక్స్ట్ అటాక్ ఎప్పటికీ మిస్ అవ్వదు. నెక్స్ట్ అటాక్ ఎక్కడ చెప్పు. లండన్కి ఫ్లైట్లో పోతున్నాడుగా, పెట్టెలోనే తిరిగి వస్తాడు మీ పిఎం. హీస్ నాట్ లైయింగ్ సార్, ఇట్స్ ద ట్రూత్. లండన్ ఎవరు చేయబోతున్నారు? ఏ గ్రూప్? గ్రూప్ ఏం లేదు, ఒకే ఒక్కడు. వాడు జనంలో జనంగా కలిసిపోయాడు. వాడు మీ దేశం బలాన్ని చంపుతాడు. ఎవరో వచ్చారో చూడు. చెప్పు. ఐ డోంట్ నో. ఇర్ఫాన్, ఇంకో డోస్ ఇవ్వు. డాక్టర్, ఇంకో డోస్ ఇవ్వండి. వద్దు వద్దు, ఇంజెక్షన్ వద్దు. ఇంజెక్షన్ ఏమో వద్దు. నేను చెప్తాను. ఆంధ్రాలో చెప్తాను. వాడి పేరు? రవణ, తోడుబత్తాలు వచ్చినాయి. రాజన్న గొడవలో పెట్టమన్నాడు. రాజన్న లెక్క సీట్ ఇచ్చారా? బండిలో ఉందన్నా. సీట్ తెచ్చి ఇచ్చి డబ్బు తీసుకెళ్ళు. British Airways flight BA36 from Hyderabad to London. Kindly. Namaste. Welcome, Mr. Prime Minister. My son Abhishek. Hi sir, nice to meet you. Hello. Is the convoy ready to move?
Kavita Menon from Malayalam Manorama. ఈ ప్లేస్ లో సెక్యూరిటీ పెట్టండి. Venkatraman from Dinakaran. Kalyan Kumar from Express. Kalyan Kumar from Express. There are 3 lakh Indians in the UK, and they happen to be the 3rd largest ethnic group here. Mr. Kalyan Kumar from Express. హాయ్. Earlyగా వచ్చుండొచ్చుగా మీరు. ముందుగా వస్తే మాత్రం అదే లెక్చర్గా. What? అందుకని లేట్గా I'll wait వస్తారా? See, ఇదే రేపు జరగబోయే మీటింగ్ ఉద్దేశం. Well, I hope all of you will be here tomorrow and support us by giving a wide and detailed coverage for this conference. I guess we are done. I'll see you tomorrow. Bye. Hey. Yeah, throw it up, man. Careful. Yeah. Our Invest India meet starts in few minutes. If you have any phones, mobiles, or wallets, please place them in the tray here. Next, please, sir. Please open your bag.